స్వామి శరణం స్వామి. ఈ 2024లో మాది శబరి యాత్ర అండి. ఇక్కడ నుంచి మేము ఈవినింగ్ 6:30కి మాకు ఫ్లైట్ ఉంది ట్రివేండ్రాంకి. అక్కడ నుంచి 1:40 జర్నీ మాది. అక్కడ నుంచి మళ్ళీ 4 hours జర్నీ. మా సన్నిధానం స్వాములు శ్రీనివాస స్వామి గురుస్వామి, కనక గురుస్వామి, మన నవీన్ గారు గురుస్వామి, మా టీం తోటి నేను కూడా శబరి యాత్ర చేస్తున్నాను. ఫస్ట్ దర్శనము, మళ్ళీ 41 days దీక్ష చేసిన తర్వాత మళ్ళీ జ్యోతి సమయంలో మళ్ళీ దర్శనానికి వెళ్తాను స్వామి. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప, స్వామి స్వామి. ఎయిర్పోర్ట్ లో మా స్వాములు అందరూ వస్తున్నారు. బోర్డింగ్ పాస్ తీసుకొని లగేజ్ చెక్ చేయించుకొని మన గేట్కి వెళ్ళిపోవాలండి. ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాం ఇప్పుడు. మేము బోర్డింగ్ పాస్ తీయించుకున్నాము, అయిపోయింది. ఇప్పుడు మేము మా గేట్లోకి వెళ్తున్నామండి. ఇంకో 5 నిమిషాల్లో ఫ్లైట్ ఎక్కుతున్నామండి. మొత్తం మాది 11 మంది టీము. ఇంకొక 2 నిమిషాల్లో ఫ్లైట్లో ఉంటాము. దిగిన తర్వాత మళ్ళీ ల్యాండింగ్ అయిన తర్వాత ఇంకో మళ్ళీ మా ప్రయాణం ఎలా సాగుతుందో చూపిస్తాను స్వామి. ఐదు నిమిషాల్లో మా క్యాబ్కి వెళ్ళిపోతామండి. ఇక్కడ నుంచి మా 2 vehicles ఉంటాయి. అందులో నుంచి మా 4 days జర్నీ ఉంటుంది. చూద్దాం మరి ముందుకు. వర్షాలు అయితే పడుతున్నాయి. ఇక్కడ దిగగానే వర్షం మాకు వెల్కమ్ పలికింది. రెడీ ఉన్నాయండి. మా శబరి యాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అండి. మాకు కేరళ వర్షంతో స్వాగతం పలుకుతుంది. ఇప్పుడు నైట్ జర్నీ ఉంటుంది. ఇది దగ్గరగా ఒక 4 hour జర్నీ ఉంటుంది. ట్రివేండ్రం టు మన ఎరిమేలి వారికి. స్వామి స్వామి. ఇప్పుడే చిన్న బ్రేక్ అండి, టీ బ్రేక్. నైట్ జర్నీ ఉంది కాబట్టి ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తాగుతున్నాము. శరణమయ్యప్ప స్వామి. కరెక్ట్గా 2ంటికి వేసేద్దాం అనుకున్నాము. కరెక్ట్గా 2ంటికి మనం ఇప్పుడు పంబలో వచ్చినాము. పంబ లోపలికి వెళ్ళి స్నానం చేసి కొండకి మనం ఎక్కాలండి. కరెక్ట్ 3ంటికి గుడి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం గుడి ఎక్కేటప్పుడు కూడా వీడియో తీసుకుందాము. కనుమ గణపతి కూడా దర్శనం చేసుకుని టెంకాయ కొట్టేసి మా సామం తోటి పాదయాత్ర స్టార్ట్ చేస్తాను. స్వామి స్వామి. వందనమప్ప వస్తునమప్ప స్వామి అయ్యప్ప స్వామియప్ప శరణమప్ప వందనమప్ప వల్పులి వాహన బిల్లాలి వీర వీరమణికంఠ రాజాదిరాజ రాజకుమార స్వామి. ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಶರಣಂ ಬೆಳಗಾಯಿತೇಳು. ಸಂಕ್ರಮಣ ಕಾಲದಲ್ಲಿ ಜ್ಯೋತಿಯ ರೂಪ ತಾಳಿ ಆಕಾಶದಲ್ಲಿ ನಿನ್ನ ರೂಪವ ತೋರಿಸಯ್ಯ.
అయ్యప్ప స్వామి శరణం ಬೆಳಗಾಯಿತೇಳು நூறாறு காயகரும் கண்டிப்பாக கடைபிடிக்க வேண்டும் என்று பக்தர்மார்களும் அன்போடு வேண்டிக் கொள்கிறோம். சாமி சரணம். శబరిమల అయ్యప్ప భగవంతుడు చంద్రని భారనాయ నమః. ഐഡി കാർഡ് അടങ്ങിയ പവൻ സഞ്ചി കണ്ടുകിട്ടുന്നവർ మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం 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 శరణం. ఏ జన్మ సుకృతమో ఏ జన్మలోని ఇంత పుణ్యం ఉంటే కానీ ఆ స్వామి సన్నిధానంలో అయ్యప్ప మాలధారణ చేసుకోవడం జరిగిందండి. అంతా ఆ దైవ ఇచ్చ. ఆ స్వామి నాతో ఈ సంవత్సరము దీక్ష అయ్యప్పనే స్వయంగా నేనే ఇస్తాను అని చెప్పడం జరిగిందేమో. మరి దైవం తలుస్తే ఎంతసేపు అండి. ఆ దైవం అనుగ్రహము, ఆ భూతనాథుడు, ఆ ధర్మశాస్త్ర కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి సేవలో మనం కూడా చిన్న సమిధలుగా ఉండాలని సంకల్పంతో ఈ క్షేత్రానికి వచ్చి మాలధారణ చేయడం జరిగిందండి. చాలా చక్కటి అవకాశాన్ని వినియోగించుకున్నానని అనుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. స్వామి మాది మణికొండ నుంచి ఈ శబరియాత్ర 23వ యాత్ర మాలలో ఉన్నప్పుడు నాకు ఈ సంవత్సరము ఆ స్వామి సన్నిధిలో మాలధారణ జరిగింది. ఆ మేలు స్వామి మాకు మాలధారణ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా స్వామి దర్శనము చాలా అద్భుతంగా జరిగింది. అలాంటి దర్శనము మళ్ళీ మళ్ళీ మాకు దొరకదేమని మేము భావిస్తున్నాము. ఏదేమైనా ఆ స్వామి దర్శనము మహా అద్భుతం అండి. కానీ స్వామిలో దేవుని కాడికి వచ్చేందరూ స్వామి దర్శించుకొని ఇరుముడి సమర్పిస్తారు నెయ్యి అభిషేకంతో, నెయ్యి టెంకాయ. కానీ ఈ సంవత్సరం నా అదృష్టం ఏంటంటే స్వామి సన్నిధిలోనే ఫస్ట్ దీక్ష తీసుకోవడం జరిగింది, మాలధారణ చేసుకోవడం జరిగింది. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఏదేమైనా ఆ స్వామి అనుగ్రహంతో ఈ సంవత్సరము విజయవంతంగా మా నలుగురు స్వాములతోటి ఈ శబరియాత్ర చేశాము. ఇంకా సివిల్ వాళ్ళు ఉన్నారు. మొత్తం మా టీం వచ్చి 11 మంది. మా గదస్వామి నవీన్ స్వామి, మా కరంగర్ స్వామి 14వ పడి, 8వ పడి శ్రీనివాస్ మన స్వామి, మా సన్నిధాన స్వాములు. ఇంకా నెక్స్ట్ టీం తోటి మళ్ళీ నేను శబరియాత్ర వస్తాను స్వామి. ఆ రోజు కూడా మళ్ళీ మీకు ఈ వీడియోలను తీసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.